నీతో నీ లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప నువ్వంటే ప్రాణమని నీతో నీ లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప వీణ ఇలా ఎలా బతుకుతాననుకుంటున్నావు వీణ? నా వల్ల అస్సలు కావట్లేదు వీణ. నువ్వు నా దానివి, నిన్నెలా వదులుకోగలను? ఋషిగడు చేసిన పనికి వాడిని ముక్కలు ముక్కలు నరికి నేను పెళ్లి చేసుకోవాలనుంది. కానీ వాడిని మెడలు తాళి కడతాడన్న ఊహను కూడా భరించలేకపోతున్నాను. లేదు, అది అస్సలు జరగనివ్వను. కార్తీక్, నువ్వు తాగుతావా? తాగుతాను, కానీ మీరు చేసిన పనులకి ఇది వ్యసనంలో మారిపోయేలా ఉంది. కార్తీక్, కార్తీక్నే. మీరు చెప్పినవన్నీ విని కుటుంబానికి విలువిచ్చి ఆగిపోయిన కార్తీక్నే. ఇప్పుడేమొచ్చింది దానివల్ల నాకు? మీ సుపుత్రుడు చేసిన పనికి నా మరదలు నాకు దూరం అయిపోయింది. ఆ తట్టుకుని నన్ను ఎలా నిలబడమంటారమ్మా? వాడి వల్ల నా ప్రేమ నాశనం అయిపోయింది. తను చేసింది తప్పే, దారుణమే. కానీ దానికి నువ్విలా అయిపోతే నేను చూడలేను కార్తీక్. అందరిలోనూ పెద్దవాడిగా. ఇక చాలా ఆపండమ్మా. అసలు మీరు వచ్చి మాకు మంచి చేస్తాను అన్నారు కదా, ఏంటి ఏంటి ఇదే నా మంచి? అసలు మీరు వచ్చాక ఈ సమస్యలన్నీ మొదలయ్యాయి. మీరు రాకపోయి ఉంటే ఖచ్చితంగా ఇలా జరిగేదే కాదు. నా వేడ నాకు దూరం అయ్యేదే కాదు. అలా రాక్షసుడి చేతులు పడేదే కాదు. అసలు మీరు మాకు చేసిన మంచి ఏంటి? మీరు రాకముందే మేము ఆస్తి అంతస్తు లేకపోయినా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు కనీసం పక్క పక్కన కూడా లేకుండా పోతున్నాం అమ్మా. మొన్న మా అమ్మ, ఇప్పుడు వీణ. ఇంకా ఇలా ఎన్ని భరించాలమ్మా? ఎన్ని కోల్పోవాలి నేను? దేనికోసం ఇదంతా? ఇలా ఉంటే కుటుంబం కలిసి ఉండడం వల్ల ఉపయోగం ఏంటమ్మా? ఏంటి ఉపయోగం? ప్లీజ్ నా వీడని నాకు తెచ్చివ్వండి అమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. వీడని నాకు తెచ్చివ్వండి అమ్మా. వీడు లేకుండా నేను బతకలేను. వీణా, డాడ్, నన్ను క్షమించండి డాడ్. నిజంగా నేనేం చేశానో నాకు గుర్తులేదు. నాకు తెలిసి నేనేం చేయలేదు డాడ్. రే చెత్త వెదవ,
అది ఆధారాలతో సహా చూపిస్తుందిరా ఇడియట్. అసలేదంటే నాకు ఒళ్ళు మంట. మళ్ళీ అది నా కోడలంటే ఛీ! నా మీద నాకే అసహ్యం వేస్తుంది. డాడ్ ఐమ్ రియల్లీ సారీ డాడ్. నేను చెప్తుంది నిజం. ఆపో, చంపేయాలనిపిస్తుంది నీ మొహం చూస్తుంటే. సరే, ఇంకా మీరు కొట్టుకుని తిట్టుకుంటే ఏమొస్తుంది? ఇద్దరికీ అదంటే ఇష్టం లేదు. నాకు కూడా అదంటే అస్సలు నచ్చదు. ముందు దాన్ని ఎలా వదిలించుకోవాలని ఆలోచించుకోండి. ఇంత జరిగిన తర్వాత ఎలా వదిలించుకుంటామే? అన్నింటికీ ఒక దారుంటుందన్నయ్య, ముందు అది ఆలోచించండి. ఒరే రిషి, ముందు దాన్ని బయటికి నెట్టే. అవసరమైతే నా కూతురు మీనాక్షినిచ్చి నీకు పెళ్లి చేస్తా. అన్నయ్య నాకు మాటిచ్చాడు. అన్నయ్య మాట నిలబెట్టుకోకపోయినా నేను నిలబెట్టుకుంటాను. నా కూతుర్ని నీకిచ్చి చేస్తాను. మనమంతా ఒక కుటుంబం రా. దాన్ని అర్జెంటుగా ఎలాగైనా వదిలించుకోవాలి. ఎంత వీలైతే అంత త్వరగా. నువ్వు చెప్పింది బాగానే ఉందత్తా, కానీ ఎలా అని ఆలోచిస్తున్నాను. అదంటేనే నాకు చాలా కంపరం. ఇదిగో బ్లాంక్ చెక్ తీసుకో. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నాకది ఇంటి కోడలన్న పేరే వినిపించకూడదు. శభాష్రా అన్నయ్య, డబ్బుకి నగలకి లొంగని ఆడదంటూ ఉండదు. వెళ్ళరా అల్లుడు, జాగ్రత్తగా ఎరవే. చాప గ్యాలంకి చిక్కాలి, దెబ్బకి పాప బయటికి పోవాలి. డాడ్ ఇప్పుడు చూడండి నా ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందో. నువ్వు ఏం చెప్పినా నేను విన్నావు. నువ్వు ఏం చెప్పాలనుకున్నా దాన్ని బయటికి పంపించి తర్వాత చెప్పు, వింటాను. పంపిస్తాడులేరా అన్నయ్య, నువ్వు ఒక దారిచ్చావు కదా, అంతా వాడే చూసుకుంటాడు. నువ్వు వెళ్ళరా అల్లుడు, వెళ్ళి చాపకు ఎరవే. వెళ్ళు. వీడు ఏం చేస్తాడో ఏంటో. వాడు ఏం చేసినా చేయలేకపోయినా మనమైతే ప్రయత్నాలు ఆపం కదా. దాన్ని బయటికి తోలేయాల్సిందే. నా కూతుర్ని ఇంటి కోడలుగా తీసుకురావాల్సిందే. మన కుటుంబ పరువు ఎక్కడికి పోదురా అన్నయ్య. నువ్వు ధైర్యంగా ఉండు. ఎవరు? మిమ్మల్ని అడిగేది. ఎవరంటే మాట్లాడరే?